వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్టాండప్ కామెడీలా బూత్ షోలా ఆ నోటికి ఫిల్టర్స్ అనేవి ఉండవా? గత కొంతకాలంగా స్టాండప్ కామెడీ షోల్లో చేసే కామెంట్లు హద్దు మీరిపోతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి, కానీ మరీ ఎంతగానో మహిళలను కించపరిచేలా మాట్లాడటం, పచ్చి బూతులు మాట్లాడటం, అసలు ఆ వీడియోలు ఎవరి కంట పడతాయో కూడా ఏమీ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు మైండ్ లోకి ఏమొస్తే అది మాట్లాడేస్తారా? కొన్ని వర్గాల మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు అలాంటి ఒక షోలో ఈ మధ్య మీరు అందరూ కూడా చూసే ఉంటారు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 370 రూపీస్ బిర్యానీ అంటూ కూడా చాలా మంది కూడా రీల్స్ లో కూడా పోస్ట్ చేస్తున్నారు. అటు ఇటు చేసి ఆ వ్యక్తి జాబ్ కూడా పోయింది. అయితే ఒక షోలో ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసాయి. 370 రూపాయలతో బిర్యానీ పెట్టినందుకు అమ్మాయి నుంచి శారీరకంగా ఏదో ఆశించారని చెప్పిన మాటలపై పెద్ద దుమారం రేగుతోంది. ఇక్కడ సమ్మతి గురించి చర్చ నడుస్తోంది. మధ్యలో జొమాటోను కూడా ఇందులోకి లాగటంతో ఆ సంస్థ కూడా స్పందించాల్సి వచ్చింది. అయితే ఇదే షోలో మరో ముంబై యువతి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మరలా తెర మీదకి వస్తున్నాయి. ఇదే షోలో జరిగినటువంటి ఈ విషయం మీద చర్చిస్తున్నారు. పురుషుల మర్మాంగాలపై ఆ యువతి చేసినటువంటి వ్యాఖ్యల మీద వ్యతిరేకత వస్తుంది. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఇట్టే వైరల్ అవుతూ ఉంటాయి, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలో వైరల్ అయ్యి చర్చకు దారితీసినటువంటి అంశం ఈ స్టాండప్ కామెడీలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇటీవల కాలంలో ఇలా జనంలో నిలిచేందుకు, వైరల్ అయ్యేందుకు చేసే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో చాలా వరకు నెగిటివిటీని మూట కట్టుకుంటున్నారు. ముఖ్యంగా స్టాండప్ కామెడీ షోలతో చేస్తున్న కామెంట్లు గలీజ్ గా ఉంటున్నాయి. కొందరి మనోభావాల్ని కించపరిచేలా మాట్లాడటం, మహిళల మీద దారుణమైన కామెంట్లు చేయటం, బూతులు మాట్లాడటం, ఇటువంటివన్నీ పెరిగిపోతున్నాయి. ఇంకో దరిద్రం ఏంటంటే వీటన్నిటిని చాలా క్యాజువల్ చేసేస్తున్నారు. అంటే ఈ వీడియోలు చూసే వాళ్ళు కూడా ఇలా మాట్లాడటం కరెక్టే అని అనుకుంటున్నారు. ఇలా మాట్లాడితేనే చుట్టూ ఉన్న జనాలందరూ నవ్వుతూ ఇంప్రెస్ అయిపోతున్నారు అనుకుంటున్నారు. ఇక 370 రూపాయల బిర్యానీ టాపిక్ పెద్ద దుమారం రేపుతుంటే ఇది సాధారణ కామెడీలో జరిగినటువంటి సంభాషణగా కనిపించినా గానీ తర్వాత మహిళల కన్సెంట్, డేటింగ్ లో హద్దులు, వ్యక్తిగత గౌరవం ఇలా పలు అంశాల మీద చర్చకు దారితీసింది. ఇక ఈ ఘటన మొదలైంది స్టాండప్ కమీడియన్ ప్రణీత్ మోర్ నిర్వహించినటువంటి ఒక షోలో. ఇక్కడ షోలో మాట్లాడే సమయంలో గురుగ్రామ్ కు చెందినటువంటి వెబ్ డెవలపర్ హిమాంశు జాంగ్రా అనే యువకుడు తన డేటింగ్ అనుభవాన్ని చెప్పాడు. ఈ సందర్భంగానే మాటలు హద్దుమీరాయి. చుట్టూ ఉన్నవారు నవ్వుతూ ఉండేసరికి తాను చెప్తుంది సమంజసమే అనుకుంటూ ఇంకా ఎక్కువ మాట్లాడేశారు. చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరూ కూడా అక్కడ హద్దులు అనేవి లేకుండా, అంటే కనీసం నువ్వు మాట్లాడుతుంది తప్పు అని కూడా ఎవరూ హెచ్చరించకుండా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఒక అమ్మాయితో డేట్ కు వెళ్లి ఆమె కోసం నేను 370 రూపాయలతో చికెన్ బిర్యానీ కొనిపెట్టాను, తాను చేసిన ఖర్చుకు ప్రతిఫలంగా ఏదో ఆశించానని ఇక్కడ మాట్లాడారు. ఇక శారీరకంగా ఏదో ఆశించినట్లు అర్థం వచ్చేలాగా ఇతర వ్యక్తిగత విషయాలను కూడా అదే స్టేజ్ మీద చెప్పాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వ్యక్తి గురించి చాలా పోస్టులు పెట్టడం, తర్వాత అతని ఉద్యోగంలో నుంచి తీసేస్తూ కూడా ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. తర్వాత ఇదే షోలో ఒక అమ్మాయి, ఆమె ఒక మెడికల్ స్టూడెంట్, ఆమె ఒక కాబోయేటువంటి డాక్టర్, తను అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ కి కొంతమంది వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చనిపోయిన తర్వాత బాడీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసేందుకు ఆ బాడీని ఇచ్చేస్తారు, దానం చేస్తారని చెప్పాలి. అలాంటి బాడీని ఎంత జాగ్రత్తగా, అంటే ఎంత గౌరవంగా చూసుకోవాలి. డాక్టర్ ప్రొఫెషన్ వైద్యో నారాయణ హరి అంటారు, దేవుళ్లా చూస్తారు. అలాంటి వృత్తిలో ఉన్నటువంటి ఆ మహిళ వాళ్ళ మర్మాంగాల మీద మేము జోక్స్ వేసుకుంటాం అన్నటువంటి విషయాన్ని బహిరంగంగానే చెప్పేసింది. దీని తర్వాత అంటే ఇది వైద్య వృత్తిలో, అంటే కేవలం అతను ఒక అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయిని సస్పెండ్ చేశారా జాబుల నుంచి, మరి ఈ అమ్మాయి వీడియోని ఎందుకు వైరల్ చేయలేదు? ఆ అబ్బాయి ఏమో సోషల్ మీడియా అకౌంట్ ని బ్లాక్ చేసుకునే పరిస్థితికి తీసుకొని వచ్చారు. మరి ఈ అమ్మాయి విషయంలో చూస్తే ఫాలోవర్స్ లక్షల్లో పెరిగిపోతూ ఉన్నారు అని చెప్పి దీని మీద క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. సరే, ఈ అంశాలు ఎలా ఉన్నా గానీ ఇక్కడ మనం బాగా స్ట్రెస్ చేసి మాట్లాడాల్సింది స్టాండప్ కామెడీ గురించి. ఈ మధ్య కాలంలో ఒక 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ స్టాండప్ కామెడీ అనేది చాలా పెరిగిపోయింది. కార్పొరేట్ లైఫ్ లో ఒక రిలీఫ్ కోసం గానీ ఈ స్టాండప్ కామెడీ షోల్ని అరేంజ్ చేస్తూ ఉంటారు. కానీ దీంట్లో తీసుకునేటువంటి కంటెంట్ చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. అంటే ఈజీగా బాడీ షేమింగ్ చేసేస్తారు, ఈజీగా ఒక పొలిటికల్ పార్టీని టార్గెట్ చేసేసి అనేస్తారు. అసలు అక్కడ ఆ వ్యక్తితో వాళ్ళకి అసలు ఎటువంటి సంబంధం కూడా ఉండదు. ఇక ఇవే కాదు, మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి కామెంట్స్ చేస్తారు. ఇవన్నీ కూడా చాలా కాంట్రవర్సీగా మారాయి, కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ కూడా స్టాండప్ కామెడీలో మాటలకి ఒక హద్దు అనేది ఉండట్లేదు. మేబీ వీళ్ళకు కూడా ఒక సెన్సార్ కట్ అనేది ఏర్పాటు చేయాలేమో. ఆ క్షణంలో చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతుంటే ఏం మాట్లాడుతున్నారో, ఎంత శృతి మించి మాట్లాడుతున్నారో అనేది వీళ్ళకి అస్సలు కూడా తెలియని పరిస్థితిని మనం చూస్తున్నాం. 5 సంవత్సరాలుగా మనం ఒక బాలీవుడ్ షోలో కూడా చూసాం. ఒక బాలీవుడ్ షోలో కూడా వాళ్ళ తల్లిదండ్రుల గురించి చాలా నీచంగా మాట్లాడారు.
అదొక కాంట్రవర్సీ అయింది, అది కేసులు అయ్యాయి. ఆ తర్వాత ఆ షోనే ఆపేశారు. ఇప్పుడు మరలా ఇంకో సీజన్ స్టార్ట్ చేయబోతున్నారని కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఇటువంటివన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అంటే సోషల్ మీడియాలో ఇటువంటివన్నీ కూడా బయటికి రావటం, అంటే అంతా కూడా ఒక మనిషిని దూషించటం, అన్ని కూడా ఒక స్టాండప్ కామెడీ ద్వారా ఒక క్యాజువల్ అయిపోతున్న సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఇక స్టాండప్ కామెడీ షోల మీద అసలు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అది అసలు హెల్తీ కామెడీ అంటారా, ఏమంటారో చెప్పండి.